మా జీవితంలో ఒక దైవజనుడు అడిగాడట, ఒక దైవజనుడు సువార్త ప్రకటిస్తున్నప్పుడు అసలు దేవుడే లేడు అని చెప్పాడట. అప్పుడు దేవుని ఆత్మ దైవజనుడికి తెలియజేసినప్పుడు, బ్రదర్ అసలు మీకు మైండే లేదని చెప్పాడు. ఈయన అన్నాడు, ఏమన్నాడు, అసలు దేవుడే లేడు అంటే ఈ దైవజనుడు ఆ వ్యక్తితో ఏమన్నాడంటే, నీకు అసలు మెదడు లేదా అని అన్నాడట. దేవునికి మహిమ కలుగును కాక. అదేంటండి, నాకు మెదడు ఉంది, ఉంటే చూపించానట. ఆ వ్యక్తి ఏమన్నాడట, నీకు మెదడు ఉంది అంటున్నావు కదా, ఉంటే చూపించు అన్నాడట. అప్పుడు అతనికి అర్థమైంది, ఈయన దేవుడు ఉన్నాడని ఆయన చెబితే నేను లేడన్నాను కదా, ఆ విషయానికి నన్ను అడిగాడు కాబట్టి నీ బుర్రలో ఉన్నటువంటి మైండ్ నీకు ఎలా కనబడదో సృష్టికర్త కూడా అలాగ నీకు కనబడడయ్యా. సమస్తాన్ని ఏలుతున్నవాడు, సమస్తాన్ని సృష్టించిన వాడు, సమస్తానికి కారణభూతుడకు దేవుడు ఉన్నవాడు అనువాడు. ఆ దేవుడు ఈ లోకంలో ఉన్నాడు, ఈ లోకము ఆయన లేకుండా కలగలేదు అని చెప్పాడు. దేవుడు బిడ్డలారా, ఆ విధంగా చెప్పినప్పుడు అతడు ఎప్పటి అర్థం చేసుకున్నాడు, నిజమే దేవుడు ఉన్నాడు గనుకే లోకం ఉన్నది, లోకంలో సమస్తం ఉంది, ప్రకృతి ఉంది, సమస్త జీవరాశులు ఉన్నాయి, మనం ఉన్నామని ఒక మనుషుడు అర్థం చేసుకోగలిగాడు. భూమి మీద ఉన్న ప్రతి మనుషుడు కూడా దేవుడు ఉన్నాడు అనే సంగతిని అర్థం చేసుకుంటే అలాంటి వాడు ధన్యుడు అని చెప్పవచ్చు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి మనం ఈ లోకంలో దరిద్రులుగా పుట్టినాము, దరిద్రులుగానే బ్రతుకుతున్నాము, దరిద్రులుగానే ఒక రోజున చనిపోతాము. ఇలాంటి ఒక దరిద్రత్వం నుండి విడిపించడానికి సృష్టికర్త తన ప్రియకుమారుడు యేసుక్రీస్తుని లోకమునకు పంపించాడు. ఎవరైతే తన ప్రియకుమారుడు యేసుక్రీస్తును రక్షకునిగా అంగీకరిస్తారో, నా సొంత రక్షకుడని ఎవరైతే తెలుసుకుంటారో అలాంటి వారిని పరమందున్నటువంటి దేవుడు భూలోకంలో ఉన్నటువంటి ప్రతి మనుషుణ్ణి జ్ఞాపకం చేసుకుంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి జ్ఞాపకం చేసుకునేటటువంటి స్థాయిలోనికి నువ్వు రాగలుగుతున్నావంటే, ఒకప్పుడు మానవుడు ఎలా ఉన్నాడంటే భయంకరమైనటువంటి చీకటిలో ఉండిపోయాడు, భయంకరమైన కటిక చీకటిలో ఉండిపోయాడు. కటిక చీకటిలో ఉన్నటువంటి మనుషులకు దేవుడు వెలుగును ప్రసాదించాడు. వెలుగును ప్రసాదించినటువంటి దేవుడే ప్రతి మనుషుణ్ణి జీవపు వెలుగులో నిలబెట్టాలని కోరుకున్నాడు. ఆ జీవపు వెలుగులో ఎవరైతే నిలబెట్టాలనుకున్నాడో, జీవపు వెలుగులో ఎవరైతే నడిపించాలనుకున్నాడో అలాంటి వారిని దేవుడు దృష్టించి వారిని ప్రేమించి పాపము నుండి, శాపము నుండి, నిత్య నరకము నుండి విడిపించి వారికి నేను ఉన్నవాడను అనువాడు నేను రుజువు చేసుకున్నాడు. ఏ దేవుడైతే ఉన్నవాడను అనువాడను అని రుజువు పరుచుకున్నాడో ఆ దేవుడే నేటి దినములలో అనేకుల శాపాన్ని తొలగించాడు. అనేకుల మీద పనిచేసే చీకటి ప్రభావాలను తొలగించాడు, అంధకారాన్ని తొలగించాడు. అలాంటి మనుషులను, విడిపింపబడినటువంటి మనుషులతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడంటే, మత్తయి సువార్త 5వ అధ్యాయం 8వ వచనాన్ని మనం చూస్తున్నప్పుడు అంటాడు, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. ఈ మాట చూడండి, హృదయ శుద్ధి గలవారు ధన్యులు ఒక మాట. రెండో మాట, వారు దేవుని చూచెదరు.
ఎవరు దేవుని చూచెదరు? దేవుని బిడ్డలారా, హృదయ శుద్ధి కలిగినటువంటి వారే దేవుని చూచెదరు. హృదయ శుద్ధి లేకుండా దేవుని చూడలేడు. హృదయంలో శుద్ధి లేకపోతే సృష్టికర్తను గ్రహించలేడు. హృదయ శుద్ధిని బట్టి, మానవుని యొక్క శుద్ధిని బట్టి సృష్టికర్తను గుర్తించగలుగుతాడు. లోకంలో భక్తి కలిగిన వారు ఎందరో ఉన్నారు. రకరకాల భక్తి ఉంది. నానా రకాల భక్తి కలిగిన ప్రజలు ఉన్నారు. ఒకసారి ప్రభువైన యేసుక్రీస్తు భూలోకంలో సంచరిస్తున్న దినములలో ఆయన అనేక ప్రాంతాలు తిరుగుతున్నప్పుడు, సువార్త ప్రకటిస్తున్నప్పుడు కుంటివారిని, గుడ్డివారిని, ఊచచతులు గలవారిని, అంగవైకల్యం కలిగిన ప్రతి ఒక్కరిని కూడా ముట్టి బాగు చేస్తూ ఉన్నాడు. ఒకమారు దేవుడు ఒక ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఆ ప్రాంతంలో ఒక గుడ్డివాడు కనబడ్డాడు. పుట్టుకతో గుడ్డివాడు. అక్కడ పరిసయ్యులు ఉన్నారు, సద్దుకయ్యులు ఉన్నారు. పరిసయ్యులు, సద్దుకయ్యులు ధర్మశాస్త్రాన్ని భక్తిని బట్టి నడుస్తున్నారు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు ఎవరో, ఆయన ఎక్కడి నుండి వచ్చాడో, ఆయన చేస్తున్న పనులు ఎవరివో వారు ఎంత మాత్రమును గుర్తుపడలేకపోతున్నారు. ఇలాంటి ఒక గుడ్డితనం వారిలో ఉండిపోయి, ఒక భయంకరమైన గుడ్డితనం ఉన్న మూలాన వారు సత్యం ఏంటో అసత్యం ఏంటో, సృష్టికర్త దేవుని కుమారుడు ఎవరో, సకల వ్యాధులను స్వస్థపరుస్తున్న వారు ఎవరో, బాగు చేయించున్న వారు ఎవరో గుర్తుపట్టలేనటువంటి ఒక గుడ్డితనం ప్రజల్లో ఉండిపోయింది. అలాంటి ప్రజల మధ్యలోకి వస్తున్నప్పుడు ఒకసారి గుడ్డివారిని దేవుడు అనగా ప్రభువైన యేసుక్రీస్తు ముట్టి బాగు చేశాడు. వారి కళ్ళు తెరవబడ్డాయి. ఎప్పుడైతే కళ్ళు తెరవబడ్డాయో వాడు చూస్తూ గ్రామంలో వెళ్ళిపోయాడు. అక్కడ ఉన్న పరిచయాలు అంటారు, మన ఊర్లో పుట్టిన గుడ్డివాడు వీడేనా? వీడు ఇంతకుముందు గుడ్డివాడు, అయితే ఇప్పుడు వీడు చూస్తున్నాడు కదా, వీడేనా గుడ్డివాడు? ఎవరికి వచ్చింది సంశయం? చూస్తున్న వారికి వచ్చింది కలవరం. హల్లెలూయా. వారు అంటున్నారు, ఇంతకుముందు వీడు గుడ్డివాడు, వీడు చూడలేదు, కానీ ఇప్పుడు చూస్తున్నాడు కదా, అసలు మొదట ఉన్న గుడ్డివాడు వీడేనా లేకపోతే వాడిలాంటి వీడా కదా? వారికి వచ్చిన సందేహం అది. ఆ గుడ్డివాడేనా కాదా అనే కలవరం వీరికి పుట్టింది. సరే, కలవరంలో ఉన్నారు, బాగుంది, కానీ ఊరుకున్నారా? అది అందరితో పోలే, మనకెందుకులే అనుకున్నారా? కానీ ఏం చేశారట, ఆ గుడ్డివాడి దగ్గరికి వెళ్ళి మరలా వెళ్ళి, రే మా ఊర్లో పుట్టినవాడు నువ్వేనా, మొదట గుడ్డోడివేనా? వాడిని నానా ప్రశ్నలు ప్రశ్నించారు. నానా రకాల ప్రశ్నలు అడుగుతూ ఉంటే ఆ గుడ్డోడు అంటాడు, నేనే ఆ గుడ్డివాడిని, కానీ ఇప్పుడు చూస్తున్నా. డైరెక్ట్గా చెప్పాడు, నన్ను ఎవరో ముట్టారు, నేను చూస్తున్నా. ఇప్పుడు ఆ ముట్టిన వాడు ఎవరో చూపించరా, మాకు చూపించమన్నట్టుగా ప్రశ్నిస్తూ ఉన్నారు. నిన్నెవరు ముట్టారు, ఆ వ్యక్తి ఎవరు, మాకు చూపించు అని సందేహంలో ఉన్నారు. ఈ సందేహం పడుతున్న సమయాన ఈ కలవరాన్ని పొడగొట్టడానికి, వీరి కలవరాన్ని పూర్తిగా తొలగించడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారి మధ్యలోకి వచ్చాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. యోహాను సువార్త 9వ అధ్యాయము 39వ వచనాన్ని చూస్తున్నప్పుడు
ప్రభువైన యేసుక్రీస్తు ఒక బ్రహ్మాండమైన తీర్పు తెచ్చాడు అక్కడ. అప్పుడు యేసు చూడని వారు చూడవలెను, చూచువారు గుడ్డివారు కావలెను అనే తీర్పు అక్కడ ఆగి మళ్ళీ చదువు. ప్రభువైన యేసుక్రీస్తు చెప్తున్న మాట ఏంటంట, చూడని వారు. ఈ చూడని వారు ఎవరు? పుట్టుకతో ఈ ప్రపంచాన్ని చూడని వాడు, తన కుటుంబాన్ని చూడని వాడు, తన తల్లిని చూడని వాడు, తన కుటుంబీకులను చూడని వాడు, పుట్టుకతో గుడ్డివాడు. ఈ సర్వస్వాన్ని చూడని గుడ్డివాడు గుడ్డితనములోనే బ్రతుకుతూ ఉంటే, గుడ్డితనములోనే జీవిస్తూ ఉంటే, ఆ గుడ్డితనం దేవుని మహిమను చూడలేకపోతున్నది. ఈ ప్రపంచంలో దేవుడు సృష్టిని ఎలా సృష్టించాడో చూడలేని పరిస్థితిలో ఉన్నాడు. ప్రకృతిని చూడలేదు. ఈ లోకంలో ఏమున్నదో అతను చూడలేడు. అలాంటి ఒక గుడ్డితనం అతన్ని ఆవరించింది. కానీ సృష్టికర్త అయిన దేవుడు భూమి మీద పుట్టిన ప్రతి నరుడు గుడ్డివాడుగా ఉండుట ఆయన ఇష్టం కాదు. గుడ్డివాడుగా బ్రతుకుతా దేవుని చిత్తం కాదు. గుడ్డివాడు చూడాలనే కోరిక సృష్టికర్త కొండిపోయింది. ఆ ప్రణాళికను ప్రతి ప్రభు అయిన దేవుడు తన ప్రియకుమారుని యేసుక్రీస్తును భూలోకానికి పంపించి గుడ్డివారు ఎవరైతే ఉన్నారో వారిని ముట్టి వారి గుడ్డితనము తొలగించి వారికి ఒక నిజమైన వెలుగును ప్రసాదించాడు. వారు ఆ రోజు మొదలుకొని అతడు చూడడం ప్రారంభిస్తున్నాడు. మొట్టమొదలుగా దేవునికి స్తోత్రం. ఎవరిని చూస్తున్నాడు? ఎవరిని చూస్తున్నాడు? సృష్టికర్తను చూస్తున్నాడు. హల్లెలూయా. అక్కడ ఉన్న ప్రజలను చూస్తున్నాడు. వారి తల్లిదండ్రులను చూశాడు. ప్రభు యేసుక్రీస్తును చూశాడు. అక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని చూడగలుగుతున్నాడు. హల్లెలూయా. ఒకటి శరీర సంబంధమైన నేత్రాలు ఉంటే లోకాన్ని చూడొచ్చు. ఈ లోకంలో ఉన్న మనిషిని చూడొచ్చు, ఎదుటిన్న మనిషిని చూడొచ్చు, సమస్తాన్ని చూడొచ్చు, పాపాన్ని చూడొచ్చు, లోకాన్ని చూడొచ్చు. ఎన్ని దృశ్యాలంటే అన్ని దృశ్యాలు ఈ కళ్ళతో చూడొచ్చు. కానీ ఆత్మీయ నేత్రాలు తెరవబడితే మాత్రం సృష్టికర్తను చూడొచ్చు. హల్లెలూయా. రెండు రకాల గుడితనం మనం చూడగలగము. బైబిల్లో రెండు రకాల గుడ్డితనం మనం చూడగలము. ఒకటి శరీర నేత్రాలు, రెండవది అంతరంగ హృదయ నేత్రాలు, భావ్య నేత్రాలు. ఈ భావ్య నేత్రాలు తెరవబడితే సృష్టికర్తను గుర్తుపట్టగలము, సత్యం ఉన్నది గ్రహించగలం. ఈ భావ్య నేత్రాలు తెరవబడకపోతే సత్యమేంటో అర్థం కాదు, అసత్యం ఏంటో తెలియదు. నువ్వే స్థితిలో ఉన్నావో నీకు అర్థం కాదు, నువ్వే పరిస్థితిలో ఉన్నావో నీకు అర్థం కాదు. నువ్వు సత్యంలో ఉన్నావా, అసత్యంలో ఉన్నావా, దేవుని చూడగలుగుతున్నావా, లోకములో నువ్వు ఎలాగున్నావనే సంగతిని నీవు గ్రహించలేవు. ఈ వ్యక్తిని మనం చూస్తున్నప్పుడు రెండు రకాల నేత్రాలు తెరవబడినట్టుగా మనం చూస్తాం. ఒకటి శరీర సంబంధమైన నేత్రాలు తెరవబడ్డాయి. అతడు ప్రభువును చూశాడు. అతడు సమస్తాన్ని చూడగలుగుతున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. సృష్టికర్తను చూస్తున్నాడు, లోకంలో ఉన్న వారిని చూస్తున్నాడు. హల్లెలూయా. ఆ మాటతోనే ప్రభువైన యేసుక్రీస్తు ఈ వాక్యాన్ని చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు అంటే, చూడని వాడు చూడవలెను అన్నాడు. మరి ఇక చూస్తున్నవారు హల్లెలూయా. ఈ మాట ఏంటిది? చూస్తున్నవారు గుడ్డివారు కావాలి. ఏం చూస్తున్నవారు? ఇప్పుడు ఈయన చెప్పిన మాట ఎవరి గురించి? శాస్త్ర పరిచయాల గురించి చెప్తున్నాడు.
వీరు చూస్తున్నారు, లేఖనాలు అలాగ ఉన్నావా లేవా, ఇది ఇలా ఉందా లేదా, ఇలా జరుగుతుందా లేదా, ఇది నిజమా కాదా అని మాటి మాటికి వారు ప్రభువైన యేసుక్రీస్తును పరీక్షించడం ప్రారంభించారు. సత్యాన్ని పరీక్షించడం ప్రారంభించారు, నీతిని పరీక్షించడం ప్రారంభించారు, దైవత్వాన్ని పరీక్షించడం ప్రారంభిస్తున్నారు, నీతిని పరీక్షించడం ప్రారంభిస్తున్నారు, దేవుని యొక్క సంకల్పాన్ని పరీక్షించడం ప్రారంభించారు. ఇలాంటి ఒక భయంకరమైనటువంటి దుస్థితి వారి అంధకారములో అనగా వారి హృదయములో నిండబడ్డది, వారి హృదయములో నింపబడ్డది. వారి హృదయం అంతా కూడా చెడిపోయింది, వారి హృదయంలో అంత కల్మషంతో నింపబడ్డది, వారి హృదయం అంతా పాపంలో నింపబడ్డది. ఇలాంటి ఒక పాపం ఆ మనుష్యులను వేరుబడి చేయడం మూలాన, ఆ పాపం ఆ మనుష్యుని పూర్తిగా వశపరుచుకున్న మూలాన ఆ వ్యక్తికి విడుదల లేని పరిస్థితిలో కూర్చున్నాడు, విడుదల లేని పరిస్థితిలో తిరుగుతున్నాడు, విడుదల లేని పరిస్థితిలోనే బ్రతుకుతున్నాడు, విడుదల లేని పరిస్థితిలోనే భక్తి చేస్తూ ఉన్నాడు. ఆ భక్తిలో ఏమి లేదు, దేవుని బిడ్డలారా, హృదయ శుద్ధి లేదు. ఆ భక్తికి, ఆ చేస్తున్న భక్తి, ఆ వ్యక్తి ఎవరైతే భక్తి చేస్తున్నారో ఆ వ్యక్తిలో హృదయ శుద్ధి అంటూ లేదు. హృదయ శుద్ధి లేకుండా భక్తి చేయడం ప్రారంభించాడు, హృదయ శుద్ధి లేకుండా ప్రార్థన చేయడం ప్రారంభించాడు, హృదయ శుద్ధి లేకుండా వాక్యం చేయడం ప్రారంభించాడు, హృదయ శుద్ధి లేకుండా మందిరానికి వెళ్ళడం ప్రారంభించాడు. ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నాడే, ఇన్ని గొప్ప పనులు చేస్తున్నాడే, అయినా ఆ వ్యక్తి హృదయము శుద్ధి లేనందున సత్యవాక్యము హృదయములోనికి వెళ్ళడం లేదు. సత్యం అనేది హృదయంలోకి వస్తే అసత్యము బయటికి వెళ్ళిపోతుంది. ఎప్పుడైతే సత్యం హృదయంలోనికి వస్తుందో ఆ హృదయంలో దాగిన పాపం, హృదయం దాగిన కల్మషం, హృదయంలో దాగిన అపవిత్రత కూడా బయటికి వెళ్ళిపోవడం ప్రారంభిస్తుంది. ఎప్పుడైతే పాపం బయటికి వెళ్ళిపోతుందో, పాపము బయటకు ఎప్పుడైతే వెళ్ళిపోతుందో ఆ వ్యక్తిలో ప్రతిదినం శుద్ధీకరణ జరుగుతుంది, ఆ వ్యక్తిలో పరివర్తన జరుగుతుంది. ఆ వ్యక్తిలో నేనెవరో, నేనేంటో, నా స్థితి ఏంటో, నా జీవితం ఏంటో, నేను ఎవరి కోసం బ్రతకాలో, నేను దేని కోసం బ్రతకాలో, నా బ్రతుక ఏంటని ఒక తీర్మానం, ఒక మంచి తీర్మానం నీలో ఎప్పుడైతే రావడం ప్రారంభిస్తుందో, ఒక మంచి తీర్మానంతో నువ్వు బ్రతకడం ప్రారంభిస్తావో ఆ రోజు మొదలుకొని నువ్వు ప్రతి దినం కూడా నీ హృదయం పశ్చాత్తాపంతో నిలుస్తుంది. నీ మనస్తత్వంలో ఏదో కోల్పోతున్నట్టు అనిపిస్తుంది, ఏదో కోల్పోతున్నాను, ఏదో తొలగిపోతున్నాను, ఎక్కడో జారిపోతున్నాను, ఏదో ఒక ఆత్మ నన్ను కలవర పెడుతుంది, ఏదో ఒక ఆత్మ నన్ను తొందర పెడుతుంది, ఏదో ఒక మనస్తత్వం నన్ను తొందర పెడుతుందని నీ మనస్తత్వంతో వేరొక మనస్తత్వము నీలో ప్రవేశిస్తుందని నీలో ఉన్న పరిశుద్ధాత్మ నిన్ను హెచ్చరించడం ప్రారంభిస్తుంది. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ నిన్ను హెచ్చరించడం ప్రారంభిస్తుందో అక్కడ ఆగి, ఈ రోజున నా మనస్సాక్షి శుద్ధి కావాలి ప్రభువా, నా మనస్తత్వం శుద్ధి కావాలి ప్రభువా, నా ఆలోచనలు శుద్ధి కావాలి ప్రభువా, నా జీవితం శుద్ధి కావాలి ప్రభు అని ఎప్పుడైతే పశ్చాత్తాపడో, ఏడవడో, ప్రభు పాదాలు పట్టుకొని నువ్వు ప్రభు సన్నిధిలో కూర్చుంటే నీ జీవితంలో ఒక అద్భుతం జరుగుతుంది, నీ జీవితంలో ఒక అద్భుతం జరుగుతుంది. దేవునికి స్తోత్రం కలుగునిగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ అద్భుతం నీలో జరగాలని సృష్టికర్త అయిన దేవుడు నిన్ను ఈ లోకంలో ఉంచాడు. మనల్ని ఎందుకు పుట్టించాడు? ఈ లోకంలో మనల్ని ఎందుకు పుట్టించాడు? నిన్ను నన్ను ఎందుకు పుట్టించాడు? దేవుడికి స్తోత్రం. నేను పుట్టాను అంటే, ఈ లోకంలో నేను పుట్టానంటే తినుము, తాగుము, ఇష్టానుసారంగా బ్రతుకుము, నీ కోరికల చొప్పున నడుమని పుట్టించాలని.
నన్ను ఎందుకు పుట్టించాడంటే నా ద్వారా మహిమ పొందవలెను. సృష్టికర్తకు మహిమ రావాలని, ఆయన మహిమ కోరమే నన్ను ఈ లోకంలో పెట్టాను. పుట్టించాడు. కానీ బుద్ధి లేని వారు ఏం చేస్తారంటే, పుట్టాను, పెరిగాను, పెళ్లి చేసుకున్నాను, తాగుతాను, తింటాను, ఇష్టం వచ్చినట్టు బ్రతుకుతాను, నా జీవితం నాది, నా ఇష్టం నాది అని చాలామంది ప్రయాసపడతా ఉంటారు. కానీ చాలామంది వ్యర్థంగానే ప్రయాసపడతారు. కానీ వారు దేనిని వారు దేన్ని పొందుకోరు. దేన్ని పొందుకోకుండానే భూలోకంలో వారు ఏమైపోయారట, నిరాయుధులుగా మిగిలిపోయారట. ఇంకా వాక్యం చెప్తుంది, వారు ప్రయాస పడిన ప్రయాసం అంతా కూడా భూమి మీద వ్యర్థమైపోయిందట. నువ్వు పుట్టింది ఎందుకు, నువ్వు పడిన పాకం అదంతా కూడా ఏమైపోయింది, నువ్వు పడిన ప్రయాసం అంతా వ్యర్థమైపోయింది, నీ ప్రతిఫలం ఏమీ లేకుండానే నిరాయుధులుగా మారిపోయావు. ఎంత దుస్థితి, ఎంత దౌర్భాగ్యం. దేవుని బిడ్డ, ఇలాంటి ఒక దుస్థితి నీలో నాలో కనబడద్దు అని ప్రభు కోరుకుంటున్నాడు. దేవుని బిడ్డలారా, ఈ పరిచయంలో ఉన్న దుస్థితిని చూసి ప్రభు అన్నాడు, చూడని వాడు చూడవలెను, చూస్తున్నావని అనుకుంటున్నావు కదా, ఈ రోజుతో నీవు గుడ్డివాడవు కావలను అని తీర్పు తీర్పు నిమిత్తము నేను ఈ లోకములోనికి వచ్చితిని. ఈ తీర్పు కోసం ఈ లోకంలోనికి వచ్చితినని చెప్పంటున్నాడు. ఆయన యొద్దనున్న పరిసయ్యులలో కొందరు ఈ మాట విన్నాక మేమును గురుడివారమా, మేమును గురుడివారమా. దొంగ అంటే ఎట్లా ఉండదో అట్లా ఉంది ఇప్పుడు వీరి పరిస్థితి. మేమును గురుడివారమా అని మాకు అన్ని చూస్తున్నాం, మాకేం కొదవలేదు అని అనుకుంటున్నప్పుడు అడిగిరి. ఈ తీర్పు ఏం చెప్తుందంటే, అక్కడ చక్కగా వారికి అర్థమయ్యే రీతిలో మాట్లాడింది. తీర్పు, దేవుని తీర్పు అర్థమయ్యే రీతిలో వారితో మాట్లాడింది. ఆ మాట వినగానే ఏమంటున్నారు, మేము గుడ్డివారమా, మేము గుడ్డివారమా. నేను గుడ్డోళ్ళన్నది ఎవరన్నారా? నువ్వు గుడ్డోడు అని నేను ఎవరు చెప్పారు నీకు? నీ గుడ్డోడు అని చెప్పారు ఎవరన్నా? నువ్వు కళ్ళు కనబడుతున్నాయి కదా, బాగానే ఉన్నావు కదా, లోకాన్ని చూస్తున్నావు కదా, అన్ని బాగానే ఉన్నాయి కదా, కానీ నీకు ఎవరు కనబడతలేదు? సృష్టికర్త కనబడతలేదు నీకు. దేవుని సత్యవాక్యాలు నీకు అర్థం కావడం లేదు, సత్యం నీకు అర్థం కావడం లేదు. ఇలాంటి ఒక గుడ్డితనం నీలో ఉంది. అందుకే వాక్యం అంటుంది, సత్యం ఎరగని వాడే గుడ్డివాడట. ఎవరట? వాక్యం ఉందిగా, చదివారు కదా. ఎవరైతే సత్యాన్ని ఉన్నది గ్రహించని వాడే గుడ్డివాడు అని వాక్యం చెప్తుంది. అందుకే ఆ మాటకు ప్రభు ఈ మాట చెప్పాడు. ఏమని చెప్పాడు? చూచువారు గుడ్డివారు కావలను అను తీర్పు నిమిత్తము నేను ఈ లోకములోనికి వచ్చితనని చెప్పాను. ఆయన యొద్దనున్న పరిసయ్యులలో కొందరు ఈ మాట విని అక్కడికి చదవాలి. మేమును గుడ్డివారమా అని అడిగిరి. అందుకు యేసు మీరు గుడ్డివారైతే మీకు పాపము లేకపోవును గాని. ఇక్కడ చూడండి, మీరు గుడ్డివారైతే మీకు పాపము లేకపోవును గాని చూచుచున్నామని మీరు ఇప్పుడు చెప్పుతున్నారు కదా. మీ పాపము నిలిచి ఉన్నదని, మీ పాపం ఇప్పుడు మీ ముందే నిలిచి ఉన్నదని, మీ ముందే మీకంటే ఎత్తుగా నిలబడి ఉన్నది. హిమాలయాల పర్వతం అంత ఎత్తుగా మీ ఎదుట మీ పాపం నిలిచి ఉన్నది. అందుకే అవతల ఏముందో మీకు అర్థం కావడం లేదు. మీ ఎదుట ఉన్నవే మీకు సత్యములు అనిపిస్తున్నాయి, మీ ఎదుట ఉన్నవే మీకు మంచిది అనిపిస్తుంది, మీ ఎదుట ఉన్నవే అది గొప్పలు అనిపిస్తుంది. కానీ ఇంకా రాబో దినముల గురించినటువంటి ప్రస్తావన మీకు అర్థం కావడం లేదు. ధర్మశాస్త్రం ఉన్నట్టుగా దాన్ని నిర్వర్తించుటకై సృష్టికర్త లోకమునకు తన ప్రియ కుమారుని పంపిస్తాడనేటువంటి నగ్న సత్యాన్ని
ఎదుట నిలబడిందో ఆ పాపం నీ మనోనేత్రాలకు గుడ్డితనం కలుగజేసింది. నీ మనోనేత్రాలు గుడ్డితనంగా మార్చబడ్డాయి. నీ మనోనేత్రాలు గుడ్డితనంగా మార్చబడ్డందున ఇంకను సత్యం దేవుని కుమారుని యొక్క స్వరూప మహిమ ఇప్పటికీ నీకు అర్థం కావడం లే. అందుకని కొరింథీ పత్రికలో చెప్తాడు, 2వ కొరింథీ పత్రికలో 4వ అధ్యాయం 4వ వాక్యం నుండి మనం ప్రారంభిస్తే అక్కడ చెప్తాడు ఒక మాట, దేవుని స్వరూపి అయ్యున్న క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము, సువార్త యొక్క ప్రకాశము వారికి ప్రకాశింపకుండా నిమిత్తము, యుగ సంబంధమైన దేవత, యుగ సంబంధమైన దేవత విశ్వాసులైన వారి మనోనేత్రములకు అవిశ్వాసులైన వారు ఎవరట? అవిశ్వాసులైనటువంటి వారి మనోనేత్రములకు గుడ్డితనము కలుగజేసెను. దేవునికి స్తోత్రం. ఎవరికట? ఇప్పుడు గుడ్డివాడు ఎవరట? విశ్వాసియా అవిశ్వాసియా? హల్లెలూయా. విశ్వాసి అయిన వాని మనోనేత్రాలకు అదే చెప్పే ముందు నేను. హల్లెలూయా. విశ్వాసి అవిశ్వాసిగా మారిన సంగతిని చెప్తున్నాను. మొదట విశ్వాసి కాదు కదా, అవిశ్వాసి కదా. అవిశ్వాసి అయినటువంటి దేవుడు నిన్ను విశ్వాసిగా మార్చాడు. అట్లయితే ఇప్పుడు అవిశ్వాసివి కాదు, విశ్వాసివి. ఉన్నది ఉన్నట్టే నమ్మేదానివి, ఉన్నది ఉన్నట్టుగా నువ్వు నమ్ముచున్న వ్యక్తివి. అలాంటి ఒక విశ్వాసివి అయితే ఇప్పుడు అవిశ్వాసిగా ఎలా మారిపోయావు? అవిశ్వాసిగా నీ బ్రతికి ఎలా కొనసాగుతుంది? అవిశ్వాసిగా మారిన నీ జీవితంలో ఇప్పుడు ఈ యుగ శక్తి నీ హృదయాన్ని కమ్ముకున్నది. నీ హృదయానికి తాళమైన మూలాన, నీ హృదయానికి ఆ శక్తి నీ హృదయాన్ని బంధించిన మూలాన సత్యమేంటో అసత్యమేంటో దైవత్వములున్న ప్రత్యక్షత ఏంటో ఇప్పటికీ నువ్వు గ్రహించలేని స్థితి. కొరింథీ సంఘములో వరాలతో నిండిన సంఘం, భాషలతో నిండిన సంఘం, ప్రవచన వాక్యాలు చెబుతున్న సంఘం, అది కృపావరాలతో నిండిన సంఘం. కృపావరాలతో నిండిన సంఘంలో ఈ గుడ్డితనం ఉండిపోయింది. అందుకని ఆ సంఘంతోనే అపొస్తలుడైన పౌలు నిలబడి అంటున్నాడు, క్రీస్తు స్వరూపి అయ్యున్న ఆ మహిమను చూడకుండా ఈ యుగ సంబంధమైన శక్తి నీ మనోనేత్రాలకు గుడ్డితనాన్ని పుట్టించింది. ఈ నీ మనోనేత్రాలకు గుడ్డితనం కలిగింది. నీ బయట నేత్రాలు బాగున్నాయి, కింది నుంచి పైదాకా బాగా చూస్తావు. నీ చూపుల్లోనే ఒక వైఖరి ఉంటుంది, నీ చూపుల్లోనే ఒక ఆలోచన ఉంటుంది, నీ చూపుల్లోనే రకరకాల తలంపులు కలిగి ఉంటావు. నీ చూపుల్లోనే నానా బేపచ్చమైనటువంటి ఊహా తలంపులతో నీ ఊహించుకుంటావు. నీ చూపుల్లో ఏం కొదవలేదు, కానీ నీ మనోనేత్రాలు ఉన్నావే అక్కడ సత్యాన్ని గ్రహించలేవు. క్రీస్తు యొక్క స్వరూపాన్ని, ఆ మహిమ యొక్క సువార్తని ఇప్పటి వరకు నువ్వు గ్రహించలేని స్థితి. ఇంత భయంకరమైనటువంటి అపవిత్రత నీ హృదయాన్ని కమ్మి ఉన్నది. అందుకే శిష్యులతో ప్రభు చెప్తాడు, మొట్టమొదటిగా శిష్యులతో చెప్తున్నప్పుడు, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. శిష్యులతో చెప్తున్నాడు, లోకం అంతా ఇలాగుంది, లోకంలో ఉన్న ప్రజల పరిస్థితి ఇలాగుంది, నా శిష్యులైన మీ జీవితంలో ఇలాగ ఉండరాదు అని చాలా బ్రహ్మాండమైనటువంటి మాటలు నేర్పించడం ప్రారంభించాడు. 22 సూత్రాలు, బ్రహ్మాండమైన సూత్రాలు నేర్పించారు వారికి. వాళ్ళు నేర్చుకున్నారు కానీ దానికి కంఠస్థం పెట్టలేకపోయారు. ప్రాక్టికల్గా ఏం చేయలేకపోయారు, అనుభవించలేకపోయారు. 3.5 సంవత్సరాలు అయిపోయింది అప్పటికే.
వింటున్నారు కానీ ఒక్క మొక్క కూడా అర్థం కావలేదు. 3.5 సంవత్సరాలు విన్నారు, అర్థం కాల. కానీ సమరయ స్త్రీ వచ్చింది యేసయ్య దగ్గరికి. సమరయ స్త్రీ వచ్చింది ఎక్కడికి? బావి దగ్గరికి. బావి దగ్గర విన్నది 10 నిమిషాలు. బావి దగ్గర విని యేసు ప్రభుని ఎక్కడ తీసుకుపోయింది తెలుసా? సమరయ పట్టణాన్ని తీసుకుపోయింది. వెరీ గుడ్, హల్లెలూయా. సమరయ పట్టణాన్ని తీసుకుపోయి ఆ సమరయులకు యేసు ప్రభు గురించి ఇలా చెప్తుంది, నాలో ఉన్నవన్నీ తెలియజేసిన వాడు ఈయననే. నాలో ఉన్న విషయాలన్నీ కూడా తెలియజేశాడు, నాకు తెలియని సంగతులు కూడా ఈయన తెలియజేశాడు అని సాక్ష్యం ఇచ్చి ఆ ప్రజలంతా కూర్చొని పెట్టి సువార్త చెప్పించడానికి యేసు ప్రభు ఏ ఊళ్ళో 2 రోజులు లేదు కానీ సమరయ పట్టణంలో 2 రోజులు ఉన్నాడు. సమరయ పట్టణంలో 2 రోజులు యేసు ప్రభుని అక్కడ కూర్చొని పెడితే ఆ 2 రోజులు వారు వాక్యం విన్నాక ఆ సమరయ పట్టణం అంతా కూడా చిన్న చితక పెద్ద 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 ముసలు అందరు కూడా సోమరులు కూడా మారిపోయారు, నిద్ర మత్తు గల వారు మారిపోయారు, పచ్చి బూతులు మాట్లాడుతున్న వాళ్ళు మారిపోయారు, అబద్ధాలు ఆడుతున్న మారిపోయారు, మోసం చేస్తున్న మారిపోయారు, వ్యభిచారం చేస్తున్న మారిపోయారు. నానా బేభత్స కలిగిన మనస్తత్వం కలిగిన ప్రజలందరూ కూడా ఆ 2 రోజులు వాక్యం వినగానే అద్భుతం, హల్లెలూయా, అద్భుతం జరిగింది వారి జీవితంలో. గొప్ప అద్భుతాన్ని ఎప్పుడైతే చూడగలిగిరో వారి జీవితం అంతా కూడా అక్కడి నుండి సమరయ పట్టణం కాదట, అది ఏం పట్టణం? అది జీవంగల పట్టణంగా మారిపోయింది. హల్లెలూయా. సమరయ పట్టణం జీవంగల పట్టణంగా మారిపోయింది. శాపం తొలగిపోయింది, పాపం తొలగిపోయింది. ఆ పట్టణాన్ని అంధకారం కమ్ముకొనుండెను, తొలగిపోయింది. పాపం కమ్ముకొనుండెను, తొలగిపోయింది. వ్యభిచారముతో నిండిన పట్టణం అది, తొలగిపోయింది. ఘోర చూపులతో నిండిన పట్టణం అది, తొలగిపోయింది. అపవిత్రత, కామ వికార పనులతో నిండిన పట్టణం అది, తొలగిపోయింది. సమస్త శాపం 2 రోజుల్లో తొలగిపోతే నీవు ఏళ్ల తరబడి వాక్యం విన్నా నీ శాపం పోదే. కొన్ని సంవత్సరాలు దేవుని వాక్యం ఉన్నట్టుంటావు, కొన్ని సంవత్సరముల నుండి దేవుని యొక్క సృష్టికర్త యొక్క సువార్తను వింటావు, నీలో ఉన్న పాపం తొలగిపోదే. ఈ రోజుల్లో చాలా మంది విశ్వాసంగా ఉండవలసిన ఈ జీవితం అవిశ్వాసంగా మారడానికి కారణం ఏంటి? నీ జీవితంలో పాపం ఇంకా నివాసం చేయడానికి కారణం ఏంటి? గానాలకు ఎక్కడి నుంచి తావు, ఆలోచనలకు ఎక్కడి నుంచి తావు? నీ ఉద్దేశం నెరవేర్చుకోవడానికి ఇది సమయం కాదు అని ఎప్పుడైతే నువ్వు గ్రహించడం ప్రారంభిస్తావో, ఎప్పుడైతే నీ మనస్తత్వాన్ని ప్రభు పాదం దగ్గర పెట్టడం ప్రారంభిస్తావో ఆ సమరయ స్త్రీ వలె మారిపోవడానికి ప్రయత్నం చేయాలి. సమరయ స్త్రీ వలె మారడానికి నువ్వు ప్రయత్నం చేస్తే మార్చగలిగిన దేవుడు నీ హృదయంలో కార్యం చేస్తాడు. హల్లెలూయా. మార్చగలిగిన దేవుడు, నీ మనస్తత్వాన్ని మార్చగలిగిన దేవుడు, నీ హృదయాన్ని మార్చగలిగిన దేవుడు ఒక అద్భుతం చేస్తాడు. అందుకే అపోస్తలుడైన పౌలు చెప్తున్న 5వ వచనంలో, 5వ వచనం చదువుతున్నప్పుడు అంటాడు, అంధకారములో నుండి వెలుగు ప్రకాశించును గాకని పలికిన దేవుడే మహిమను గూర్చిన జ్ఞానమును, తన మహిమను గూర్చిన జ్ఞానము యేసుక్రీస్తునందు వెల్లడిపరచుటకు హృదయములలో ప్రకాశించెను. మా హృదయములో ప్రకాశించెను, మా హృదయాల్లో ప్రకాశించను. ఏ హృదయంలో యేసు క్రీస్తు ప్రకాశిస్తాడో ఆ హృదయంలో మార్పు వస్తుంది. ఆ హృదయంలో మార్పు, ఏ హృదయంలో యేసు క్రీస్తు ప్రకాశిస్తాడో ఆ హృదయంలోనే మార్పు. యేసు క్రీస్తు నీ హృదయంలో లేకుండా, యేసు క్రీస్తు యొక్క మహిమ నీ హృదయంలో ప్రకాశించకుండా నువ్వేళ్ల తరబడి మందిరంలో కూర్చున్న ప్రయోజనం లేదు. భక్తి పేరిట మోసంలో ఉండిపోతావు, భక్తి పేరిట జీవితాన్ని పాడు చేసుకుంటావు, భక్తి పేరిట నీ బ్రతికే నాశనం అయిపోతుంది. దేవుని బిడ్డ, నీ జీవితం
తండ్రి రాజ్యములో వెలుగులో ఉండవలసినది. యుగ యుగాలు పరమందున దేవుడు ఉండాలి. అంత గొప్ప మహిమ నీ హృదయంలో దేవుడు పెట్టాడు. అంత గొప్ప మహిమ నీ అంతరంగంలో ఉంచడానికి ప్రభు కోరుకున్నాడు. కానీ నీ హృదయం చెడ్డది, నీ హృదయము చెడ్డది. అందుకనే అంటున్నాడు, శిష్యుడు అంటున్నాడు, హృదయ శుద్ధి గలవారు వారే దేవుని చూస్తారు. దేవుని సంగమా ఒక గుంపు కట్టబడి కాదు, కొన్ని వేల మంది సంఘమని కాదు, కొన్ని వందల మంది సంఘమని కాదు, కొన్ని గుంపుతో కూడింది కాదు. కానీ ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు ఆయన నామమున కూర్చుంటారో వారి హృదయం శుద్ధీకరించబడినప్పుడే నీవు క్రీస్తును చూడగలవు. హృదయ శుద్ధి లేకుండా నువ్వు దేవుని చూడలేవు. దేవుని చూడలేవు అంటే నీవు దేవుని రాజ్యము చేరలేవని అర్థం. దేవుని రాజ్యమును చేరాలంటే, దేవుని రాజ్యములోనికి నువ్వు వెళ్ళాలంటే మానవుని యొక్క మనస్తత్వంలో ఏం రావాలట? చెప్పండి చెప్పండి. హల్లెలూయా. అందుకని పరిశీలన అన్నారు, మేము మా యందు పాపము నిలబడి ఉందా, నిలిచి ఉందా అని కిందేమంటున్నారు? ఏమంటున్నారు? మొదటి యోహాను వార్త, మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము మొదటి వచ్చి 3 వాక్యాలు. మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకెట్టి ప్రేమను అనుగ్రహించెను చూడుడి. మనము దేవుని పిల్లలమైతే ఈ హేతువు చేత లోకము మనలను ఎరుగదు. చూడండి, హల్లెలూయా. ఏమంటున్నాడు అక్కడ? మనము దేవుని పిల్లలమైతే ఈ హేతువు చేత, ఈ లోకంలో ఉన్న హేతువు లోకము మనలను ఎరుగదు. ఏం చేయదట? ఎరుగదు. హల్లెలూయా. దీని అర్థం ఏంటి? లోకము, ఈ లోకంలో ఉన్న హేతువు మనలను. దీని అర్థం ఏంటంటే ఈ లోకంలో ఉన్న ఏ పాపము కూడా మనలను ఏలుబడి చెయ్యదు. మనము దేవుని పిల్లలమైతే ఈ లోక హేతువు, ఈ లోక పాపము, ఈ లోకంలో ఉన్న సమస్తము మనల్ని స్తోత్రం కలుగును గాక. మన మీద ఏలుబడి చెయ్యదు. ప్రైజ్ ది లార్డ్. చెయ్యదు. కనుక ఏమంటున్నాడు? అది ఆయనను ఎరుగలేదు. ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము. మనమిక ఏమవుదుమో, ఇప్పుడు మనం ఏమవుదుమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు. గాని ఇప్పుడు మనకు ఇంకేం తెలియలేదు. అది ఇంకా ఇప్పుడు మనం ఏమైపోతామో ఇంకా ఇప్పుడు ప్రత్యక్షపరచబడలేదు. కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయన ఎట్లున్నాడో అట్లాగే మనము ఆయనను చూస్తాం. గనుక హల్లెలూయా. ఆయన ఎలాగున్నాడో, ఏ మహిమలున్నాడో, ఏ రూపం కలిగి ఉన్నాడో అలాగే సేమ్ టు సేమ్ అలాగే ఆయనను మనము చూడగలము. అలా చూడడానికే భూలోకంలో దేవుడు నిన్ను నన్ను ఏర్పరచుకున్నాడు. నీకంటే గొప్పవారు ఉన్నారు, నీకంటే గొప్ప
ధనవంతులు ఉన్నారు, నీకంటే గొప్ప విద్యాగల వారు ఉన్నారు, బుద్ధిమంతులు ఉన్నారు, జ్ఞానవంతులు ఉన్నారు, సంస్కారం కలిగిన వారు ఉన్నారు, నీకంటే బ్రహ్మాండంగా చదువు కలిగిన వారు ఉన్నారు. అయినా వారందరినీ పక్కన పెట్టి నిన్ను ఏర్పరచుకున్నారంటే ఆయన ఏర్పాటేంటి? ఆయన ఏర్పాటులో ఉన్నటువంటి తీర్మానం ఏందో చాలా మంది విశ్వాసులకు ఇప్పటికి కూడా సున్నా. ఒక్క ముక్క అర్థం కాదు. నిన్ను ఎందుకు ఏర్పరచుకున్నాడో తెలియదు. ఆయన నీ మీద ఎందుకు దృష్టి పెట్టాడో తెలియదు. ఆయన నీ కుటుంబంలోనికి ఎందుకు వచ్చాడో తెలియదు. నీ తల్లిదండ్రులను ఎందుకు ప్రేమించాడో తెలియదు. ఆ ప్రేమించిన వారి కడుపులో ఎందుకు నిన్ను పడేశాడో తెలియదు. నాకేం తెలుసండి ఇవన్నీ. మా తల్లిదండ్రులు భక్తి చేస్తున్నారు, నేను భక్తి చేస్తున్నాను. వారు మందిరాలకు వెళ్తున్నారు, నేను మందిరానికి వెళ్తున్నాను. పెద్దదాన్ని అయిపోయింది, వయసు అయిపోయింది, పెళ్లి చేశాను, పెళ్లి చేసుకున్నాను, పిల్లలు కన్నాను. ఇక ఏముంది, నా వయసు కూడా అయిపోయింది, రేపో మాపో చచ్చిపోయే స్థితికి వచ్చాను, ఇంతే. అందుకే నా ప్రాణమా తినుము, త్రాగుము, సుఖించు. కొందరు వస్త్రాలు చూసుకొని సుఖించడం, కొందరు ఆభరణాలు చూసుకొని సుఖించడం, కొందరు ఆస్తిని చూసుకొని సుఖించడం, కొందరు సంస్కారాలు చూసుకొని సుఖించడం, కొందరు విద్యార్థులను చూసుకొని. ఇవన్నీ ఒక రోజున కళ్ళు మూస్తే నీ ఎంబడొస్తాయి. ఇవన్నీ నీతో ఏది రాదు కనుకే ఇవేవి కూడా నిన్ను బ్రతికించలేవు. దేవుని బిడ్డ, ఏవి నిన్ను బ్రతికించలేవు, ఏవి నిన్ను కూడా పరలోకానికి తీసుకువెళ్ళలేవు. కనుక నీవు నీ గొంతులో ఊపిరి ఉన్నప్పుడే, నీ గొంతులో ఊపిరి ఉన్నప్పుడే ఏం చేయాలి? ఏం చేయాలి? ఏం చేయాలి చెప్పు. నీ గొంతులో ఊపిరి ఉన్నప్పుడే సత్యాన్ని గ్రహించు. నేను అనుకున్నాను ప్రసంగిలో ఉన్న వాక్యం చెప్తారనుకున్నా, అక్కడికి వెళ్ళిపోయారు మీరు. మానవుడి గొంతులో ఊపిరి ఉన్నప్పుడు ఏం చెప్పాలట? నీ సృష్టికర్తను స్మరణ నేర్చుకున్నాము. తెచ్చుకున్నావు. ఎప్పటి నుంచి తెచ్చుకున్నావు? సండే స్కూల్ కాడికి తెచ్చుకున్నావు. తల్లిదండ్రులు చర్చికి వెళ్తున్నారు కాబట్టి వాళ్ళతో పాటు నువ్వు వెళ్తున్నావు. వాళ్ళకి చెడు బుద్ధులు లేవు కాబట్టి నీకు చెడు బుద్ధులు లేవు. వారికి సుట్టబిడి లేదు కాబట్టి నీకు సుట్టబిడి లేదు. వారికి తాగుడు అలవాటు లేదు కాబట్టి నీకు లేదు. ఇవన్నీ మంచిగానే స్మరణ తెచ్చుకుంటున్నావు. యేసయ్య నా కాపరి బాగా చెప్తున్నావు. ఇవన్నీ బాగానే ఉన్నాయి. కానీ ఏం లేదు, నీ అంతరంగంలో యేసుక్రీస్తు యొక్క మహిమ ప్రత్యక్షత లేదు. ఆ మహిమ ప్రకాశం నీ హృదయంలోకి వచ్చి నువ్వు ఎప్పుడైతే వెలుగుతావో బిడ్డ, నువ్వు ఎప్పుడైతే వెలుగుతావో, నీ వెలుగుతే నీ కడుపులో ఉన్న పిల్లలు వెలుగుతారు. నువ్వు వెలగాలి. నీవు తల్లిదండ్రులైన మీరు వెలగాలి. భార్యాభర్తలు వెలగాలి. ఉత్తరాలు లేకుండా వెలగాలి. దేవుని వాక్యంలో ఎదగాలి. ఎప్పుడైతే నువ్వు వెలుగుతావో నీ కడుపులో ఉన్న శిశువు కూడా అలాంటి ప్రేమలో ఎదుగుతారు. అలాంటి ప్రేమలో పరిపక్వం అవుతుంటారు. పుట్టే బీజం అలాగే పుడుతుంది. కొంతకాలం బుద్ధి వచ్చిన తర్వాత వాడు చెడిపోయాడు, వాడు పడిపోయాడు, వాడు తొలగిపోతున్నాడు, వాక్యంలో జారిపోతున్నాడు, ప్రార్థన తొలగిపోయాడంటే వారి పాపం వారి మీద నిలిచి ఉన్నది అని అర్థం. ఎవరి పాపం వారి మీద నిలిచి ఉందో, ఎవరి పాపం వారి మీద నిలబడుతుందో అలాంటి వారి మనస్సాక్షి ఎప్పుడు శుద్ధీకరణ ఉండదు. ఆ మానవుని పాపం ఎప్పుడైతే మనిషిలో వస్తుందో, జీవానికి బదులుగా పాపం నివాసం చేయడం ప్రారంభిస్తుందో, ఆ మనుష్యుడు నీ జీవాధిపతి అయిన క్రీస్తు యొక్క మహిమ యొక్క ప్రత్యక్షత గ్రహించలేడు. కానీ నువ్వు మాత్రం జీవము గల దేవుని వాక్య ప్రకారంగా నీ తీర్మానం ఏంది? నీ తీర్మానం ఏంది? క్రీస్తు తీర్పు ఏంటి? నీ తీర్మానం ఏంది? క్రీస్తు తీర్పు ఏంటి చెప్పు. నీ తీర్మానం ఒక్కటే, యేసయ్య పాదాలు పట్టుకోవడం. యేసు తీర్మానం ఏంటి? పడిపోయిన నీ గుడారం కట్టడం, చెడిపోయిన నీ పిల్లల్ని బాగు చేయడం, పడిపోయిన నీ గుడారాన్ని బాగు చేయడం,
నీ మాట వినకుండా జారిపోయిన నీ పిల్లల్ని కట్టడం ఆయన తీర్మానం. దేవుని బిడ్డ, నువ్వెప్పుడైతే ప్రభు పాదాలు పట్టుకోవడం ప్రారంభిస్తావో, నువ్వేసయ్య పాదాలు పట్టుకొని జీవము గల వాక్య ప్రకారంగా సిద్ధపడడానికి ప్రయత్నం చేస్తే జారిపోయిన వారిని కట్టేది దేవుడే, తొలగిపోతున్న వారిని కట్టేది దేవుడే. నీ మాట వినకుండా జారిపోతున్నటువంటి నీ భర్త అయినా, నీ పిల్లలైనా, నీ భార్య అయినా, నీ భర్త అయినా, ఎవరైనా నీతిమంతుల గుంపులో తీసుకొచ్చేది ప్రభువే. ఆ ప్రభు యొక్క సంకల్పం చూసుకుంటూ నువ్వు వెళ్ళాలి. లోకంలో ఒక ఇల్లు కట్టేవాడిని మేస్త్రి మనం గమనిస్తే అక్కడికి తీసుకురాబడినటువంటి రాళ్ళు నానా రకాల రాళ్ళు వస్తాయి. ఆ గోడ కట్టడానికి ఒక రాయి అన్ని ఒక తీరు ఉంటాయి, రాళ్ళు నానా రకాల రాళ్ళు అక్కడ ఉంటాయి. అయితే ఏ రాయి పునాది మీద పెడితే మూల కలుస్తుంది అని చెప్పేసి దాన్ని చూసుకుంటూ పెడుతుంటాడు. ముందున్న రాయిని విడిచిపెట్టి అనుకున్న రాజు దగ్గరికి వస్తాడు. ఎందుకు? అది ఈ రాయి అక్కడైతే సెట్ అవుతుంది, దాన్ని తీసుకుని అక్కడ పెట్టాడు. ఇప్పుడు ఇది పెట్టాలి, దానికి సెట్ కాదు. ఏం చేయాలి? ఆ సుత్త తీసుకొని ఒకటి దాన్ని ముక్కు పక్కలు కొట్టాలి. అది అక్కడ కొడితేనే కానీ అది సెట్ కాదు. హల్లెలూయా. అందుకని కొన్ని నిమ్మలంగా కొట్టకుండా తిట్టకుండా పోయి బునాదిలో పెట్టుతారు. కొన్ని కొట్టినాక రావు. మరి అది సుత్త తీసుకొని దాన్ని కొట్టేంత వరకు కూడా కొన్ని రావు. అందుకని మేస్త్రి సుత్తుతో కొట్టి అప్పుడు దాన్ని అక్కడ పెడతాడు. అట్లాగే మన జీవితంలో కూడా ఆత్మీయ సత్యంలోనికి మనము ప్రభుత్వంలో కొంచెం మంచిగా ఉన్నా మనం పునాదిలో పెట్టబడితే పునాది బయట ఉన్నటువంటి రాయి కోసం నువ్వేం చేయాలా? నువ్వేం చేయాలా చెప్పమ్మా? ఏం చేయాలి నువ్వు? ఇప్పుడు నువ్వు పునాది మీద పెట్టబడ్డావు అంటే నీకు అర్థమయ్యే రీతిలో నువ్వు దేవుడి సత్వంలో ఉన్నావు, ప్రార్థనకు వస్తున్నావు, వాక్యం వింటున్నావు, బుధవారం ప్రార్థనలు ఉంటున్నావు, శనివారం విజ్ఞాపన ప్రార్థనలు ఉంటున్నావు, ఆదివారం ప్రార్థనలు, అన్ని ప్రార్థనలకు అటెండ్ అవుతున్నావు. ఓకే, నీ గురించి ప్రాబ్లం లేదు. మరి ఎప్పుడు రాని ఒక రాయి బయట ఉంటుంది. నీ ఇంట్లో ఉన్న నీ భర్తనో, నీ భార్యనో, నీ పిల్లలో ఎవరో బయట ఉంటారు కదా. ఇప్పుడు వారి కోసం నువ్వేం చేయాలి? ఏం చేయాలి? నువ్వు కాడైపోను, నువ్వెన్నడూ బాగుపడవు, మా గండానికి పుట్టావు, ఎంత చెప్పిన ఎందుకో చెప్పండి అంటారు కదా మీరు. ఇవన్నీ అనాలి కదా. మరి ఏం చేయాలి? ఏం చేయాలి? ప్రార్థన చేస్తున్నావు, 2 నెలలు చేసావు, 3 నెలలు చేసావు, 4 నెలలు చేసావు, 5 నెలలు చేసావు, సంవత్సరం చేసావు, వాడు మారడు. సంవత్సరం చేసిన వాడి కోసం వాడు మారడు. ఆయన కోసం 2 సంవత్సరాలు చేసిన మారడు. ఎప్పుడు ఇంకా మొండి అయిపోతున్నాడు. అస్సలు మొండే, ఈయననే వినడు, మాట వినడు. ఎంత వ్యతిరేకమో. ఇంకేం చేయాలా? 2 సంవత్సరాలు అయిపోయింది, ఇంకేం చేయాలా? ఇంకా తిట్టడం తప్ప ఏం మిగులుతుంది దగ్గర? దేవుని బిడ్డ, నీ గొంతులో ఊపిరున్నంత కాలం తిట్టడం మానేసి ప్రభు కొరకు బ్రతకడం నేర్చుకోవాలి. అదే సమయంలో వారి కోసము ప్రార్థన చేయడం, ఓపికతో నడవాలి. హల్లెలూయా. ఓపికతో ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేయడం ప్రారంభిస్తావో, నీ ఓపికలో ఉన్న నీ సహనాన్ని చూసి, నీలో ఉన్న నిరీక్షణ చూసి, నేను పరీక్షిస్తున్న ఆ యేసయ్య ఒకరోజు నిన్ను దర్శిస్తే పరలోకం నీ ఎదురు దిగి వచ్చినట్టుగా కనబడుతుంది. పరలోకమే నువ్వు ఆ రోజు అనుభవిస్తున్నట్టుగా ఉంటది. పరలోకంలో నిత్యత్వములో నువ్వు ఉన్నట్టుగా నీ జీవితం అంతా కూడా ఉల్లాసముతో నింపబడుతుంది. ఆ ఓపిక, ఆ సహనము నేటి దినములో నీలో ఉండాలి. క్రైస్తవులు కనుక ఆ కింద ఏమంటున్నారు? ప్రియులారా, ఇప్పుడు మనము
దేవుని పిల్లలమై ఉన్నాము, ఆ. మనమిక ఏమవుదుమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు గాని ఆ. ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆ. ఆయన ఉన్నట్లుగానే ఆ. ఆయనను చూతుము గనుక గనుక ఆయనను పోలి ఉందుమని ఆయనను పోలి యుందుమని ఎరిగి ఎరుగుదుము. ఆ. ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకొనిన ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకొనిన ప్రతివాడును ఆయన పవిత్రుడై ఉన్నట్లుగా నన్ను పవిత్రునిగా చేసుకొనును. ఆమేన్. నిన్ను పవిత్రులుగా చేసుకొనును. ఆయన పవిత్రుడై ఉన్నట్లుగా నిన్నును పవిత్రులుగా చేసుకొనును. ప్రైజ్ ది లార్డ్. మొదటి కొరింథీ 3వ అధ్యాయము, మొదటి కొరింథీ 13వ అధ్యాయము 12వ వచనము. ఇప్పుడు అద్దములో చూచినట్టుగా సూచనగా చూచుచున్నాము, అప్పుడు ముఖాముఖిగా చూతుము. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు అద్దంలో నా ఫేస్ చూసుకుంటున్నా, అద్దంలో నా ముఖం చూసుకుంటున్నా, కానీ అప్పుడు ముఖాముఖిగా చూస్తాము. ఇప్పుడు కొంత మట్టికే ఎరిగి ఉన్నాము. అప్పుడు నేను పూర్తిగా ఎరుగబడిన ప్రకారము పూర్తిగా ఎరుగుదును. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు కొంచెం మట్టుకే ఏమి ఎరిగావు? హల్లెలూయా. ఇప్పుడు ప్రభువును కొంచెం మట్టుకే ఎరిగావు. తెలిసినట్టుగా, తెలవనట్టుగా, ఉన్నట్టుగా, లేనట్టుగా, అద్భుతం చేసినట్టుగా, చేయనట్టుగా, నీ ఎడల ఏదో ఉపకారాలు చేసినట్టుగా, చేయనట్టుగా, ఇట్లా కొంచెం అటు ఇటు కొంచెం నీకు అర్థమైందంట. హల్లెలూయా. ఒక రోజు రాబోతుందంట. ఆ రోజు ప్రభుతో నీవు ఉండేనంట. ముఖాముఖిగా నీవు చూస్తువు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ముఖాముఖి చూసే దినము ఒకటి వచ్చి ఉన్నది. ముఖాముఖిగా ఆ యేసయ్యను చూసే దినము ఒకటి వచ్చి ఉన్నది. నీ జీవితంలో ఇలాంటి ఒక అద్భుతాన్ని దేవుడు చేయాలని కోరుకుంటున్నాడు. ఒక అద్భుతమైన కార్యం చేయాలనుకుంటున్నాడు కనుక ఆయన చెయ్యాలనుకుంటున్నప్పుడు నీలో ఏం రావాలా? మార్పు రావాలి. హల్లెలూయా. నీలో మార్పు రావాలి. తిన్నా, పడుకున్నా, ఇది కాదు. ఎంతకాలం సోమరిగా ఉంటావు? ఏళ్ళ తరబడేది బాప్టిజం తీసుకొని ఇంకెళ్ళి సోమర్తనం. కొన్నేళ్ళైన ప్రార్థన రాదు కొందరికి, కొన్నేళ్ళైన వాక్యం చదవరు కొందరు, కొన్నేళ్ళైన ప్రార్థన చేయరాదు. ఏం రావాలి? మార్పు. హల్లెలూయా. అందుకే మొదటి కొరింథీ 6వ అధ్యాయంలో 6వ అధ్యాయం 9వ వచనం, అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా? మోసపోకుడి. అక్కడ ఆగాలి బిడ్డ. ఏమంటున్నాడు? అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని. తెలియదా? మరి ఈ సంగతి తెలియదా? అన్యాయస్తులు. నేనైతే అన్యాయము గలవారు. చెప్పు. ఇక్కడ వాక్యం ఏం చెప్తుంది? అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని. హక్కుదారులు కారనుకో. నేనైతే డౌట్ ఏంటి? నేనైతే ఇప్పుడు నేనెవరు? స్తోత్రం. సంపూర్ణమైతే క్రీస్తు వారమే. కానీ ఇప్పుడు నాలో ఏమున్నదంట? అన్యాయం. కొన్ని అన్యాయాలు నాలో ఉన్నాయట. కొన్ని అన్యాయాలు నాలో ఉన్న మూలాన ఇప్పుడు దేవుని రాజ్యమునకు నేను వారసుడు కాకపోతేనే, ఇంకా దేవుని రాజ్యమునకు దూరంగా బ్రతుకుతున్నానే, దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోలేకపోతున్నానే, దేవుని రాజ్యములో నేను పట్టబడలేకపోతున్నానే, ఇంకెంత కాలము నా మోస భక్తి, ఇంకెంత కాలము నా మోసపు జీవితం అని నువ్వు ఎప్పుడైతే పరీక్షించుకోవడం ప్రారంభిస్తావో నేను మార్చబడతావు. హల్లెలూయా. ఇంకేమంటున్నారు? మోసపోకుడి,
జారులైనను, మోసపోకుడి జారులైనను, విగ్రహారాధకులైనను, ఆ, వ్యభిచారులైనను, ఆ, ఆడకితనము గలవారైనను, అవును, పురుష సంయోగులైనను, ఆ, దొంగలైనను, అవును, లోబులైనను, yes, త్రాగుబోతులైనను, అవును, దూషకులైనను, దూషకులైనను, దోచుకుని దోచుకోని వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. ఇన్ని ఉంటే ఏం కారట? ఇందులో ఏవేవి ఉన్నాయో ఒకసారి పరీక్ష చేసుకోవాలి మీరే. ఇప్పుడు విడగొట్టాలంటే ఇప్పుడు చాలా టైం పడుతుంది. దేవుని బిడ్డ ఇన్ని ఉన్నాయి కాబట్టి ఇందులో ఎక్కడ నేను ఉన్నానో అక్కడి నుండి నేను విడుదల పొందుకొని దేవుని రాజ్యమునకు వారసుడు కావాలని నువ్వు ప్రయాసపడాలి. ఇంకా కింద ఏమంటున్నారు? మీలో కొందరు అట్టివారై ఉంటిరి గాని. అక్కడ ఎవరి గురించి చెప్పబడింది? కోరంతి సంఘం గురించి. ఎవరి గురించి? కోరంతి సంఘానికి అంటున్నాడు, మీరు అట్టివారై ఉంటిరి. అపోస్తలుడైన పౌలు చూసినట్టుగా చెప్తున్నాడు. చూడు, మనం చూసిన సంగతితో చెప్పండి చేత కావు, కానీ ఆత్మ ద్వారా మీరు సంఘములో అట్టివారై ఉంటిరి అని అంటున్నాడు. కానీ ప్రభు అయిన యేసు క్రీస్తు నామమును మన దేవుని ఆత్మయందును మీరు కడగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడితే దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇలాంటి ఒక భయంకరమైనటువంటి లోపాలతో బ్రతుకుతూ సతమతమవుతూ ముందుకు సాగలేక వెనకకు వెళ్ళలేక జీవితంలో ఎక్కడో సమస్యలిపోతూ బ్రతుకులో ఓటం కలిగి నీవు ససారిపోతున్నటువంటి పరిస్థితిని ఎరిగిన యేసు, హల్లెలూయా, నీ పరిస్థితిని ఎరిగిన యేసు ఎన్ని లోపాలతో బంధింపబడినప్పుడు నీ మీద ఏం చేసిన దేవుడు? జాలిపడి నిన్ను ఎక్కడికి వారసుగా చేశాడు? దేవుని రాజ్యానికి వారసుగా చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ దేవుని రాజ్యానికి వారసుడుగైన నీ జీవితంలో ఇప్పుడు నీవేమై ఉన్నావంట? క్రీస్తు వారై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. క్రీస్తు వారుగా ఉండుటకై ఆయన యొక్క ప్రేమ యందు నువ్వు ఎగలనా? ఆయన ప్రేమలో పారి వెలిగి విస్తరించి అభివృద్ధి చెంది దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇలాంటి క్షేమాభివృద్ధిలో నువ్వు బ్రతకాలని, ఇలాంటి క్షేమాభివృద్ధిలో నువ్వు జీవించాలని దేవుడు ఎంతగానో ఆయన సంకల్పాన్ని నీ మీద బయలుపరుస్తున్నప్పటికీ కూడా నీకు ఇంకా అర్థం కావడం లేదు. అందుకే కొంతమంది ప్రజలతో యోహాను సువార్తలో చెప్పాడు. యోహాను సువార్త 17వ అధ్యాయంలో, యోహాను సువార్త 17వ అధ్యాయం 17వ వచనంలో కొందరితో సూటిగా మాట్లాడుతున్నాడు. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయుము. ఇక్కడ అంటున్నాడు, సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయుము. నీ వాక్యమే సత్యము. ఏంటంట? నీ వాక్యమే సత్యం. నీవు నన్ను లోకమునకు పంపిన ప్రకారము, నీవు నన్ను లోకములోనికి పంపిన ప్రకారము నేను వారిని లోకమునకు పంపితిని. ఆమేన్. ఇది ఎవరితో మాట్లాడుతున్నాడు? హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు శిష్యులతో మాట్లాడుతున్నాడు. ఇవన్నీ నేర్పించిన తర్వాత, తండ్రి నీవు లోకంలో నన్ను ఏ సత్యములో ప్రతిష్ఠించావో అదే సత్యమును ఉన్నట్టుగా నేను వారికి బోధించి వారిని ప్రతిష్ఠించాను. కల్పన కథలు కాదు, కలిబిలి కథలు కాదు, ముసలక్క ముచ్చట్లు కాదు, ఇక్కడ మాటలు అక్కడ మాటలు కాదు. ఏ సత్యమైతే నాకు నేర్పించావో అదే సత్యములో వీరిని ప్రతిష్ఠించాను. ప్రతిష్ఠించి
నీవు నన్ను లోకమునకు పంపిన ప్రకారము లోకములోనికి పంపిన ప్రకారము నేనును వారిని లోకమునకు పంపితిని. వారు సత్యమందు ప్రతిష్ఠ చేయబడినట్లు సత్యమందు వారు ప్రతిష్ఠ చేయబడినట్లు వారి కొరకే నన్ను ప్రతిష్ఠ చేసుకొనుచున్నాను. వారి కోసం నన్ను అంటే నేను అనగా ప్రభువైన యేసుక్రీస్తు అంటున్నాడు ప్రతిష్ఠ చేసుకొనుచున్నాను. మరియు నీవు నన్ను పంపితివని లోకము నమ్మునట్లు నీవు నన్ను పంపితివని లోకము నన్ను నమ్మునట్లు తండ్రి నాయందు నీవును నేనును ఉన్నలాగున వారును మనయందు ఏకమై ఉండవలెనని. స్తోత్రం చెప్పండి. ఎవరు ఆయనలో ఏకమై ఉండాలి? ఎవరు? మనం. హల్లెలూయా. మనం ఇప్పుడు ఎవరిలో ఏకమై ఉండాలి? క్రీస్తులో ఏకమై ఉండాలి. యేసు క్రీస్తులో ఏకమై ఉండాలంటే తాత్కాలికమైన భక్తి చేసుకుంటే పోతే ఏకంగా ఉంటావా? ఏదో నీకు అనుకూలమైన భక్తి చేసుకుంటూ పోతే ఆయనలో ఏకమై ఉంటావా? నీ బుద్ధి మారకపోతే ఆయన ఏకమై ఉంటావా? నీ హృదయంలో ఉన్న చెడు తలంపులు పోకపోతే ఆయనలో ఏకమై ఉంటావా? నీ జీవితంలో ఏం మార్పు రాకపోతే నువ్వు ఆయనలో ఎలా ఏకమై ఉంటావు? దేవుడు అంటున్నాడు, పరము నుండి భూలోకమునకు నన్ను ఎలా ప్రతిష్ఠించి పంపించితివో అలాగే సేమ్ టు సేమ్ అలాగే ఈ ప్రజల్ని కూడా అలాగే నేను ప్రతిష్ఠిస్తున్నాను. అంటే తండ్రైన దేవుడు కుమారుని ఎలాగ పంపించాడో ప్రభువైన యేసుక్రీస్తు అలాగే మనల్ని కూడా ప్రతిష్ఠిస్తున్నాడు. మనల్ని అప్పుడు ఇంత గొప్ప ప్రతిష్టత, ఇంత గొప్ప అభిషేకము ప్రభువైన యేసుక్రీస్తు నీకు నాకు అనుగ్రహించినప్పుడు నువ్వెందుకు ఇంకా దిగజారిన స్థితిలో ఉంటున్నావు? ఇంకా ఎందుకు దేవుని ప్రేమ నీకు అర్థం కావడం లేదు? ఎందుకు దేవుని వాక్యంలో ఉన్నటువంటి పరమార్థం నీకు ఎందుకు అర్థం కావడం లేదు? ఎందుకు నీవు దేవుని చిత్తంలో చేయడానికి నీ మనసు ఎందుకు ఒప్పుకోవట్లేదు? ఒకసారి పరిచయం చేసుకో. ఈ రోజుల్లో చాలా గుంపు ఉంది, చాలా సంఘాల గుంపులు కనబడతాయి, రకరకాల గుంపు ఉంది. గుంపులో కలిసిపోతున్నాం. కానీ ఈ రోజుల ప్రభు కొరకు నిలబడాలని ప్రతిష్ఠ చేసుకున్న వారు ఎవరు లేకపోతున్నారు. అక్కడక్కడ కొద్దిగా ఉంటున్నారు. ఆ ఉన్న శేషాన్ని బట్టి తండ్రి సంతోషిస్తున్నాడు. ఈ రోజున ఆ గుంపులో నేను ఉండాలి ప్రభని నువ్వు ప్రతిష్ఠించుకుంటావా? మోకరించు. ఆ గుంపులో నేను ఉంటా. భక్తి చేసే గుంపు నాకు అక్కర్లేదు. గొప్ప కోకిల స్వరం కలిగిన బ్యాచ్ నాకు అవసరం లేదు. ఏదో ఆరుబాటంగా గంతులు వేసే బ్యాచ్ నాకు అవసరం లేదు. నువ్వు తండ్రికి ఎలా ప్రతిష్ఠించుకున్నావో అలాగే నేను ప్రతిష్ఠించుకునేటట్టు నన్ను బలపరచు. పరీక్షించుకో. ఒకసారి నిన్ను పరీక్ష చేసుకో. ఎంతకాలం నీ మొండి వైఖరి, ఎంతకాలం నీ మొండి భావాలు, ఎంతకాలం నీ మొండితనం వదలవు. ఏళ్ళు గడిచిన నీ మొండితనం వదలవు. సంవత్సరాలు గతించిపోయినా నీ మొండి వైఖరిలో మార్పు రాకుండా పోతున్నావు. ఏంటి నీ జీవితం? ఏంటి నీ శ్రేష్టమైన జీవితం? ఏం చేసుకుంటున్నావు? అమూల్యమైన జీవితాన్ని ఈ రోజున ఏం చేస్తున్నావు? అందరు భక్తి చేస్తున్నారు, నేను చేస్తా. అందరు మందిరాలకు వెళ్తున్నారు, నేను వెళ్తా. వెళ్ళు. నీకు ఎక్కడ అనుకూలం ఉంటే అక్కడ వెళ్ళు.
కానీ ఒక రోజున భయంకరమైనటువంటి తీర్పులకు వెళ్తామని జాగ్రత్తగా గమనించు. దేవుడు పెట్టిన నిర్ణయాన్ని ఆయన ఎనకకు తీసుకునేవాడు కాదు. ఆ పద్ధతి మీదకి నువ్వు వచ్చేంత వరకు కూడా నిన్ను శ్రమలో కూడా నడిపిస్తాడు, నిన్ను కష్టాలు కూడా నడిపించాలనుకుంటాడు, నిన్ను రోగంలో కూడా నడిపించాలనుకుంటాడు, నిన్ను అప్పులో కూడా నడిపించాలనుకుంటాడు, నిన్ను ఏదో రకంగా ఆయన ఆలోచనలకు రావాలని నిన్ను ఏదో రకంగా నడిపించాలని కోరుకుంటాడు. ఆయన చిత్తం గ్రహించకుండా నువ్వు భూమి మీద ఉన్న విషయాలలోనే మొంగిపోతా ఉంటావు, భూలోకంలో ఉన్న విషయాలలోనే ఆలోచన చేసుకుంటూ వెళ్ళిపోతుంటావు. అలాంటి స్థితి నుంచి నువ్వు మారాలి, నీలో మార్పు రావాలి, నీ మనస్తత్వంలో మార్పు రావాలి. పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు, కృప కలిగిన దేవానికి స్తోత్రం. కృప 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 యేసు మార్పు చెందవా, నీవు మార్పు చెందవా, నీ మనసును మార్చుకోవా. మార్పు చెందవా, నీవు మార్పు చెందవా, నీ బ్రతుకును మార్చుకోవా. అనుకూల సమయం ఇది ఏనని ఎదిగి మారు మనసును పొందవా. అనుకూల సమయం ఇది ఏనని ఎదిగి మారు మనసును పొందవా. మార్పు చెందవా, నువ్వు మార్పు చెందవా, నీ మనసును మార్చుకోవా, నీ బ్రతుకు మార్చుకోవా. ఎన్నాళ్ళు నీవు జీవించినా కానీ ఏముంది ఈ లోకములో. ఇన్నాళ్ళు నీవు చేసిన క్రియలన్నిటికీ తీర్పుంది భయలోకములో. ఎన్నాళ్ళు నీవు జీవించినా కానీ ఏముంది ఈ లోకములో. ఇన్నాళ్ళు నీవు చేసిన క్రియలన్నిటికీ తీర్పుంది భయలోకములో. తీర్పు దినమునందున ఆయన మీద నీవు నిలిచే ధైర్యము నీకుందా. తీర్పు దినమునందున ఆయన ముందర నీవు నిలిచే ధైర్యము నీకుందా. నిలిచే ధైర్యము నీకుందా. మార్పు చెందవా, నువ్వు మార్పు చెందవా, నీ మనసును మార్చుకోవా. మార్పు చెందవా, నీవు మార్పు చెందవా, నీ బ్రతుకు మార్చుకోవా. దిగంబరిగానే వచ్చావు నీవు, దిగంబరిగా పోతావు. మన్నైన నీవు మన్నైపోతావు ఏదో ఒక దినమందునా. దిగంబరిగానే వచ్చావు నీవు, దిగంబరిగా పోతావు. మన్నైన నీవు మన్నైపోతావు ఏదో ఒక దినమందునా.
నీ బ్రతుకు మార్చుకోవా మార్పు చెందవా నీవు మార్పు చెందవా నీ బ్రతుకు మార్చుకోవా అనుకూల సమయం ఇది ఏదని ఎరిగి మారు మనసులో పొందవా అనుకూల సమయం ఇది ఏదని ఎరిగి మారు మనసులో పొందవా మార్పు చెందవా మార్పు చెందవా నీ బ్రతుకు మార్చుకోవా నీ బ్రతుకు మార్చుకోవా Jesus, hallelujah. Oh, Rama Baba Shaka Yalata Saka Rubana Sakara. Ribaula Rekama Shakalia Badura Satula Baba. Kunabala Sharia Sawara. Ritanve Oshana Utara Baba. Krupanaya. ప్రభువా నశించిన అనేకులను విడిపించువాడా నీ సత్యమందు ప్రతిష్ఠించువాడా నేను చూసే నేత్రాలు అనుగ్రహించుమయ్యా హృదయ శుద్ధి దయచేయమయ్యా Shauria Katasika Tulana. Hallelujah. Stotra. దేవుడి బిడ్డ నిన్ను నువ్వు ప్రతిష్ఠించుకో. ప్రభు నిన్ను సత్యంలో ప్రతిష్ఠించాడు. నీ జీవితాన్ని ప్రభుకు అప్పగించుకో. ఆశాభాష భక్తిని ఆపు, తొందరపాటు భక్తిని ఆపు. ఒకసారి నేను పని చేసుకో. నీ గుడ్డితనము నీ నుండి తొలగిపోతే, నీ మొండి వైఖరి నీ నుండి తొలగిపోతే ప్రభు నిన్ను దర్శించును. ప్రభు నీ జీవితంలో గొప్ప కృపను అనుగ్రహించి నిన్ను బలపరచును. ఓ జీసస్ హల్లెలూయా. ఈ అద్భుతమైన కార్యం నీ ఎడల, నీ కుటుంబం ఎడల, నీ భర్త ఎడల, నీ భార్య ఎడల, నీ పిల్లల ఎడల జరిగించును గాక. నీ కుటుంబంలో జరుగును గాక. అద్భుతమైన కార్యాలు, దేవుని ఆశ్చర్య సంబంధమైన కార్యాలు నీ కుటుంబం అంతే కూడా ప్రభు సన్నిధిలో ప్రతిష్ఠించబడును గాక. చెప్పబడిన వాక్యాన్ని జ్ఞాపకం చేసుకొని ఒక్కరు ప్రార్థన చేయండి. ఒక్కరు ప్రార్థన. ఎంతవరకు నాయన మీ వాక్యం ఎందుకైనా మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని ఏ రీతిగా ప్రభు మమ్మల్ని ఏర్పాటు చేసుకుని ప్రభు మాతో మాట్లాడిన విధానం కొరికి స్తోత్రములు నాయన. నీ సన్నిధిని మాకు ఇచ్చిన విధానం కొరికి నీకు స్తోత్రములు ప్రభు. ఆయన చూచిన వారు గుడ్డి వారు కావాలనని ప్రభు, చూడని వారు చూడవలనని నాయన నీ వాక్యము ద్వారా మాట్లాడి ఉన్న తండ్రి నీ పాదానికి స్తోత్రములు నాయన. ఎందుకైనా మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని నాయన పనికిరాని మమ్మల్ని ఏర్పాటు చేసుకున్న దేవా నీకు స్తోత్రములు. అయ్యా నీ మహిమను చూడాలని, అయ్యా ముఖాముఖిగా నేను చూడాలని, అయ్యా మమ్మల్ని ఎన్నికలేని మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నవాడని పాదానికి స్తోత్రములు. ఏమిచ్చలే రుణము మేము తీర్చలేమయ్యా. నీ సన్నిధానమునకు వచ్చి ప్రభువ నీతో ఏకమైన నివసించులాగా నా ప్రభువ మమ్మల్ని ఏర్పాటు చేస్తున్నవాడా నీ పాదానికి మహిమ కలుగునుగాక. నీ నామ మహిమార్థమై జీవించినట్లుగా మా జీవితాలకు విడుదలను కలగ చేయమని ప్రార్థిస్తున్నాను దేవా నీకు స్తోత్రములు. ఎన్నికలేని మమ్మల్ని ఏర్పాటు చేసుకునే విధానము కొరకు నీకు స్తోత్రములు.
అయ్యా ఏ పాటికి పనికి రాని వారమయ్యా, అయినప్పటికీ నీ కృపను బట్టి నీ జ్ఞానమును బట్టి నీ దయను బట్టి మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నవాడా. ఎదుగో తండ్రి మధ్యాహ్న కాల సమయంలో అయ్యా నీవు పిలిచినాక ప్రతిగా ప్రభువ నాయన మేము నాయన ఏర్పాటులో నిలబడినట్లుగా నాయన మమ్మల్ని పరిశుద్ధపరచండి. ఏ విషయంలో తొట్టెలెక్కకుండా ఏ విషయంలో వెనకంచ వేయకుండా ప్రభువ నీ ఆత్మ సంచారం వారు జరిగించి ప్రభువ నాయన నీ రాకడకు ప్రత్యక్షమగినట్లుగా ప్రభువ నాయన నీ పిలుపులో ఉండునట్లుగా నాయన ఆ యొక్క నాయన మేఘములో నీతో కలిసి నీ రాజ్యములో చేరునట్లుగా ప్రభువ మా జీవితాలకు విడుదలను మారు మనసును సమాధానములను అనుగ్రహించండి. నీ చిత్తానుసారము బ్రతుకులను కట్టుకుని ఈ దినమైన ప్రభువ విడుదల కలిగి ప్రభువ మా హృదయంలోని ప్రకాశము ప్రకాశించున్నట్లుగా అయ్యా మమ్మల్ని ఆశీర్వదించి బలపరచి ప్రభువ నీ రాకడ కొరకే మమ్మల్ని సిద్ధపరిచి నూతనపరచమని ప్రార్థన ఆలకించువాడా. ప్రతి విషయంలో నీ కాపుదని కృపను మాకు అనుగ్రహించమని నేను ఎల్లప్పుడూ ప్రభువు నీ వాక్యమందు నిలిచిన వారి నీ సత్యమందు నిలిచిన వారమై నీ కొరకు బ్రతికే వారిగా మమ్మల్ని పరిశుద్ధపరచమని ఘనత మహిమ ప్రభావం మీరే పొందుకునమని యేసే అతి శ్రేష్టమైన నామమున అడుగుచున్నాము తండ్రి. సకల ఆశీర్వాదముల కారణపుత్రుడా పరమ తండ్రి పరిశుద్ధుడా నీ ఘనమైన నామమునకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తాను. ఈ పునరుద్ధరణ ఆరాధనలో ప్రభువా మీరు మాట్లాడిన ప్రతి మాట కొరకే స్తోత్రం చెల్లిస్తామని శిష్యులకు నేర్పిస్తూ హృదయ శుద్ధి గల వారి తండ్రిలో వారు దేవుని చూచెదరని ఈ మాటను తెలియజేశావయ్యా. మా జీవితంలో ప్రభువా ఎక్కడెక్కడ గుడితనం ఉందో గుడితనం అది తొలగిపోయి నిన్ను చూచే నేత్రాలు మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నా. సత్యం ఉన్నదన్నట్టు గ్రహించినట్లుగా సత్యం కొరకు బ్రతుకున్నట్లుగా లోకంలో ఉన్న వాడిని ప్రేమించమన్నా హృదయ శుద్ధితో నీ వైపు తిరిగే నేత్రాలు మాకు దయచేయమని ప్రార్థన చేస్తాం. మమ్మల్ని బలపరచండి, ఆత్మీయ క్షేమాభివృద్ధి కలిగి జీవించడానికి సాయం చేయండి ప్రభువా. మీకు వందనాలు. ఇంతవరకు మీరు మాతో ఉన్నారు, మీ సన్నిధి మాతో వచ్చి సంఘముకు వచ్చిన బిడ్డలను ఆశీర్వదించండి, లైవ్ ఉన్న బిడ్డలను కూడా దర్శించి ఆశీర్వదించండి ప్రభువా. నీ సన్నిధిని కలిగిన వారముగా, నీ వాక్యాలు కలిగిన వారముగా, నీలో ప్రతిష్ఠింపబడిన వారముగా మీరు అక్కడి వరకు మేము నిలబడి కృపలో మమ్మల్ని నిలబెట్టి ఆదరించి బలపరచు. ఆత్మీయ క్షేమాభివృద్ధిని గురించి సర్వ సిద్ధపాటు మాలో దయచేసి విఘ్నమైన నామాన్ని మేము తెచ్చుకోవాలి. యేసయ్య పరిశుద్ధ నామమున అడిగి వేడుకొచ్చున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సావాసం సన్నిధి కూడుకొచ్చిన సంగమునకును సకల పరిశుద్ధులకు లైవ్ వీక్షిస్తున్న ప్రజలకు సదా తోడుగా నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. దేవునికి స్తోత్రం.